సంచి నిండా పంచులు వేసుకొని ఈ స్టేజ్ పై మనందరినీ బ్రేక్ లేకుండా నవ్వించడానికి వచ్చేస్తున్నారు హైపరాది along with Rising Raju. So let's welcome them. కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా జరిగే వేడుక కళ్ళార చూడవమ్మా తాతయ్య తేజం పెదనాన్న నైజం కలిసున్న పసి రూపం అప్పారావు తేజం సుధీరు నైజం రానివ్వకు ఈ రూపం. ఏమండి శ్రీమంతం అంటే ఏంటండి? మేము అంతమైనా పర్లేదు అనుకుని మీ కడుపులో ఒక చేంబడేలా చూస్తాం చూసావా, అదే శ్రీమంతం. ఇదేంటండి వేస్తున్నారు? నీ సైజు గాజులు ఊరంతా ఎత్తుకున్నా దొరకలేదే. రింగులేసి డబ్బులు సంపాదిస్తాం కదా, నేను డబ్బులేసి రింగులు సంపాదించా. అసలు శ్రీమంతం రోజు గాజులు ఎందుకు వేస్తారండి? నీ మొగుడు గాజులు దొడుక్కునే టైపు కాదు, ఈ బిడ్డ నా బిడ్డ అని చెప్పడానికి. ఈ చీరలో నేను ఎలా ఉన్నానండి? నెలలు నిండి నల్లగేదలాగా బానే ఉన్నావులే. ఏమండి ఆది గారు, ఇక్కడ శ్రీమంతం జరుగుతుంది, ఏంటి గొడవ? ఇక్కడ మాత్రం శ్రీమంతుడు సినిమా జరుగుతుందా? ఏడా శ్రీమంతమే జరుగుతుంది. ఏమండి శ్రీమంతం అంటే నలుగురు ఆడవాళ్ళు ఉండాలి. నలుగురు ఆడాలు ఉంటే అది సిటీ పాట అయితే కానీ శ్రీమంతం ఎందుకు అయిద్దిరా? పేషెంట్ అవ్వాల్సిన వయసులో వాళ్ళు ప్రెగ్నెంట్ ఎలా అయిందిరా? అంతా పైవాడు దయ. అంటే పైప్ లో ఉన్న సుబ్బారావు గారిదేనా? అవును, మీ ఆవిడ ఎలా ప్రెగ్నెంట్ అయిందో? అది రోజు మంచం మీద పడుకునేది, నేను మంచం కింద పడుకునేవాడిని, అలా అయింది. అలా పడుకుంటే ఎలాగైందండి? మరి ఎలా పడుకుంటే అవుతారో నీకు తెలుసుగా. వందో ఎపిసోడ్ అంటే 100 బెలూన్లు కడతారనుకున్నా గానీ ఇలా 100 సంవత్సరాల వ్యక్తికి పిల్లలు పుడతారని నేను అనుకోలే. ఏం మాట్లాడుతున్నారండి మీరు? మొన్న 30 దాటింది, 100 కూడా 30 దాటాకే వస్తది. చిచ్చి నా తల్లి బుజ్జి. నాన్న, నువ్వు పుట్టిన తర్వాత పెద్ద కలెక్టర్ అవ్వాలి నాన్న. కడుపులో ఉన్నప్పుడే కలెక్టర్ కావాలనుకుంటారు, పుట్టాక వాడు ఏ కండక్టర్ అవుతాడు. నన్ను చూసి నేర్చుకోండిరా. చిన్నప్పుడు ఏం కావాలనుకున్నానో అదే అయ్యాను. ఏం కావాలనుకున్నావు? పెద్దోని కావాలనుకున్నా అయ్యా. ఇదిగో, నీ కడుపుని చచ్చిపోయిన మా అమ్మ పుడతదా లేకపోతే బతికున్న మీ అమ్మ పుడతదా? మీకు పుట్టడమే ఎక్కువ, మళ్ళీ రంభ పుడతదా రమ్యకృష్ణ పుడతదా అని చెప్పి లెక్కలు. నీకు మాత్రం కొడుకు పుడితే శ్రీమన్నారాయణ అని పేరు పెట్టు. కైకాల సత్యనారాయణ అని పెట్టుకో, కరెక్ట్గా ఉంటది. మామూలుగా నీకు పిల్లలు పుట్టారనుకో, ఒకవేళ పుట్టారనుకో, వాడి ఫస్ట్ పుట్టినరోజుకి నీకు షష్ఠి పూర్తి రోజు వస్తుంది. వాడి చేతికి పలకొచ్చే టయానికి వీడి చేతికి కర్ర వస్తుంది. వాడు ఇంకొక అమ్మాయి మేలో దండేసే టయానికి వీడి ఫోటోకి ఆల్రెడీ దండేసి ఉంటారు గోడ మీద. చిచ్చి, నీతో మాట్లాడటం అనవసరం, మనం లోపలికి వెళ్ళిపోదాం పదమ్మా. ఏమండి, నాకు పుల్లటి మామిడి పళ్ళు తినాలని ఉందండి. 3వ నెల అప్పటి నుంచి 3 లారీల మామిడికాయలు తింది. ఇలా తింటూ కూర్చుంటే పిల్లకాయలు కాదు మామిడికాయలు గెలబుట్టిద్ది. కుంకుమ పువ్వు అయినా తింటానండి. ఏ పువ్వు పడితే ఆ పువ్వు తింటే చివరికి ఏ ఎరు పువ్వు పడతాడు. ఏమండి, నొప్పులు వస్తున్నట్టున్నాయండి. ఏమండి ఆది గారు, మా ఆవిడ కూడా నొప్పులు వస్తున్నాయండి. మీ ఆవిడ ప్రెగ్నెంట్ అయిందా పైలట్ అయిందా? ప్రెగ్నెంట్ అయింది. మరి ప్రెగ్నెంట్ అయితే నొప్పులే వస్తాయిరా. డాక్టర్, ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ప్రెగ్నెంట్ ఎవరండి? నేనే. కోసి తీస్తావా తీసాక కోస్తావా? ఎనకటికి దీని లాంటిదే, కరెంటు కుక్కర్లో అన్నం వండమంటే అగ్గిపెట్టి ఎక్కడా అని అడిగిందంట. మీరు నా దగ్గరే ఉండాలండి. నేను దగ్గర ఉన్నంత మాత్రం నాగార్జున ఏం పుట్టాడు, నాలంటోడే పడతావు లోపలవు. ఏమండి టెన్షన్ పడుతున్నారా? లేదు, నీళ్లు పడుతున్నారా? ఒక బిందె నీ కూడా పట్టిమంటావా? అర్థం కావట్లా ఇక్కడ ఏం జరుగుతుందో. ఏమండి ఈ రోజుల్లో డాక్టర్లు నమ్మకూడదండి. మొన్న మా ఆవిడ కంట్లో నలుసు పడిందంటే 1000 ఖర్చు అయింది. మొన్న మా ఆవిడ కంట్లో చీర పడితే షాపింగ్ 10,000 ఖర్చు అయింది. నేను చెప్పుకోవాలి. కంగ్రాట్స్ అండి, మీరు తండ్రి కాబోతున్నారు. ఏ నువ్వు తల్లివి కాబోతున్నావు ఏంటి? నేనవడం ఏంటండి లోపల ఆవడుతుంటే? పోసి నా తల్లి నా తల్లి ఎప్పుడో తల్లి అయింది. ఇప్పుడు నువ్వు చెప్పాల్సింది అబ్బాయి పుడతాడా అమ్మాయి పుట్టిద్దా ఆ సంగతి పో. వెనకాల దీని లాంటిది MBBS చదువుకుని మెడికల్ షాప్ పెట్టింది. ఇట్లాంటి వాళ్ళే
ఇంకా ఏంట్రా చూస్తున్నావు? మీ ఆవిడకి చేపించవా ఆపరేషన్? నీకులాగా ఇంట్లో ఏను కార్పొరేట్ హాస్పిటల్ వేస్తాను. కార్పొరేట్ కోకోనట్టు కాదు, కార్పొరేట్ హాస్పిటల్. నేనన్నదే అదే. పెళ్లికి నేర్చుకో. తెలుసులే మాకు. కొన్ని సంవత్సరాల తర్వాత గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి మురిసే కూచిపూడి తాతయ్య 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 ఏమే వీళ్ళకి డాడీ అని నేర్పించలేదా నువ్వు? ఎందుకు నేర్పలేదండి? రోజుకి 3 సార్లు డాడీ 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 అనమన్నాను. వాళ్ళేమో డాడీకి డాడీ డాడీ అనుకుంటారు. నన్నేం చేయమంటారు? అంటే ముత్తాతని ఫిక్స్ అయిపోయామన్నమాట. నేను కూడా గుమ్మాడి గుమ్మాడి అనే పాటతోనే వద్దాం అనుకున్నాను. ఇలాంటి గుమ్మడికాయలు పుడితే ఏమొస్తాం? పిల్లలు పుట్టగానే తిరుపతి వెళ్ళి 7 కొండల వాడికి మొక్కుకుందాం అనుకున్నా. అక్కడ ఉండాల్సిన 7 కొండల్లో 3 కొండలు ఏడే ఉన్నాయి. ఇంకెందుకు ఏడే మొక్కుంటా? ఏమండి ఇందులో బంటి ఎవరు చింటి ఎవరు కనుక్కోండి. ముందు వాళ్ళ నాన్న ఎవరో కనుక్కోండి. ఏమండి ఆది గారు, మీరు అలాగే అంటారు కానీ మా ఇద్దరమయ్యని మా ఇద్దరు పిల్లల్ని చూస్తే మీకేమనిపిస్తుంది? 2 వన్యమృగాల మధ్య లవకుశలు చిక్కుకుపోయినట్టుంది. ఏమండి వన్యమృగాలంటే గుర్తొచ్చింది. సాయంత్రం పిల్లలు తీసుకొని సర్కస్కి వెళ్దామండి. అక్కడ ఏనుగుల మధ్య మీరు తప్పిపోతే రోడ్డు మీద నేను చేసుకోవాలి సర్కస్. నాన్న అదృష్టవంతుడిని ఇంగ్లీష్ లో ఏమంటారు? అన్మ్యారీడ్ అంటారా? నాన్న ఇప్పుడు ఒక స్త్రీ గంటకు 10 చపాతీలు చేస్తుంది, అలాగే 3 స్త్రీలు గంటకి ఎన్ని చపాతీలు చేస్తారు? అసలు ఏమీ చేయరు. ఎందుకు? 3 స్త్రీలు ఒక చోట ఉంటే సొల్లు చెప్పుకుంటారు కానీ చపాతీలు ఎందుకు చేస్తారు? చిన్న పొరపాటు జరిగిపోయిందండి. మొన్న జరిగిన కాన్పులో మీ పిల్లలు చంటి పిల్లలు మారిపోయినారు. చంటి గారి పిల్లలా? మా గురువు గారి పిల్లలా? ఈ కలర్ చూసి అప్పుడే అనుకున్నాను నాకింత అందమైన వాళ్ళు ఎక్కడ పుడతారని. ఇంతకీ నా పిల్లలు ఎక్కడ? నా వంశోధారులు ఎక్కడ? నా ఆజానుభావులు ఎక్కడ? పిల్లలు నాకు అప్పుడే డౌట్ వచ్చిందిరా, నీకు కవల పిల్లలు పుట్టడం ఏంటని. నీకు పుట్టింది కాకి పిల్లలు, కవల పిల్లలు కాదు. మాట్లాడుతున్నావా నువ్వు? నీ ఇంటి పక్కన కాపురం ఉండడం నాది బుద్ధి. అలా చూస్తాబెట్టే సంటి గారి ఇంటికి వెళ్ళిపోండి. మీరు పదండి రా లోపలికి. ఇదిగో అమ్మాయి, మన పిల్లలు కూడా మారారా ఏంటి? నాకు తెలిసి మీరే మారి ఉంటారండి. Let's start with my Majnu Nani. చాలా ఎంజాయ్ చేశాను. వన్ ఆఫ్ ద మోస్ట్ ఎంటర్టైనింగ్ షో ఇదైతే. మీ టైమింగ్ చాలా బాగుంది. ఫ్లాట్ ఫేస్ తో, కంప్లీట్ ఫ్లాట్ ఫేస్ తో చాలా పంచ్లు వేసేస్తున్నారు. అండ్ కాస్ట్యూమ్ కూడా 1980s లో విలన్స్ వేసుకునే వాళ్ళ. బిగినింగ్ నుంచి ఎండ్ వరకు కంటిన్యూస్ గా నవ్వుతూనే ఉన్నాం. రాగ్ బాబు సార్ సూపర్, చాలా బాగుంది. ఫినిషింగ్ టచ్ మంచి ట్విస్ట్ ఇచ్చావు. రాజు యొక్క అహంకారం అంతా తగ్గిపోయి చాలా ఫన్నీగా ఉంది. అది చాలా ఎంటర్టైన్ చేసావు. వెరీ గుడ్. రోజా గారు, పంచలన్నీ బుల్లెట్ లాగా వచ్చాయి. అది చాలా బాగుంది, చాలా ఎంటర్టైనింగ్ ఉంది. మీరంటే చాలా ఇష్టం సార్. యాక్చువల్గా అందరూ అంటుంటారు మన పక్కింటి అబ్బాయి ఇలా చేస్తాడని. మీ పక్కింటి అబ్బాయి ఎలా చేస్తాడో నాకు తెలియదు కానీ థ్యాంక్ యూ, కాంప్లిమెంట్. ఈ సినిమాలన్నీ చూశాను సార్. మరి ఆల్ ద బెస్ట్ ఫర్ మజ్ను సినిమా. థ్యాంక్ యూ.